శాలినికి వినయ్కి నీకు గౌతమికి త్వరలోనే పెళ్లి చేయాలని మమ్మీ పంతులు గారిని పిలిపించింది. నాకేం అభ్యంతరం లేదు. గౌతమి, నీకు కూడా ఏమన్నా అభ్యంతరం ఉంటే చెప్పమ్మా. నాకేం అభ్యంతరం లేదు. శత్రుకి గౌతమికి పెళ్ళుట, శత్రుతో పెళ్లికి తనకే అభ్యంతరం లేదు అని చెప్పింది. శత్రు అన్నయ్యకు గౌతమికి పెళ్ళేంటి మేడం? వాళ్ళకేం తక్కువ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. చూడ చక్కనైన జంట. దయచేసి మనసులో పెట్టుకోకండి మేడం. అవును మేడం, మాపై కోపంతో కృష్ణ గౌతముల జీవితాల్ని నాశనం చేయొద్దు మేడం. వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపండి మేడం, ప్లీజ్ మేడం. మేడం, ఆ జంటను విడదీయొద్దు మేడం. ప్లీజ్ మేడం, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాం మేడం. ప్లీజ్ మేడం, ఆ జంటను విడదీయకండి. మాపై కోపం చల్లారటానికి కావాలంటే మమ్మల్ని చంపేయండి మేడం. అంతేకాని కృష్ణ గౌతముల్ని ప్లీజ్ మేడం ఏం చేయొద్దు మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. చిచి, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మీ నక్క వినయాలకి తెలివితేటలకి పడిపోయేదాన్ని కాదురా నేను. తెగ నీలిగారు కదరా, నన్నే ఢీ కొట్టారు, నాతోనే ఛాలెంజ్ చేశారు. ఏమైందా పొగరు? ఎక్కడికి వెళ్ళిందా ధైర్యం? మీ కృష్ణ ఎక్కడా? నాతోనే పెట్టుకుంటారా? మీరు నా ఈగోని హర్ట్ చేశారా? నా కూతురి కంట్లో కన్నీళ్లు తెప్పించారు. దానికి మీరు సమాధానం చెప్పాలరా? నా ప్రతీకారానికి మీరే పరిహారం చెల్లించాలి. నేను నా కూతురు పడ్డ క్షోభకి బదులుగా అంతకంత వసూలు చేస్తాన్రా. ఎవ్వరొచ్చినా ఈ పెళ్ళాగదు. ఎవడు బతిమాలినా వెనకడుగు వేయను. శత్రు గౌతముల పెళ్లి జరిగి తీరుతుంది. ఆ పెళ్ళవగానే మీ చావు. నా కూతురితో కాపురానికి ఒప్పుకుంటే కృష్ణ బతికిపోతాడు, లేకపోతే మీతో పాటు చస్తాడు. ఇదే జరుగుతుంది, ఇదే జరిపిస్తాను. వెళ్ళండి. మేడం, ఒక్కసారి వెళ్ళండి. హలో, చెప్పు. వాడొచ్చాడా? ఇంకా రాలేదు మేడం, వెయిట్ చేస్తున్నాను. వెపన్ రెడీగా ఉందా? ఉంది మేడం. టార్గెట్ గుర్తుంది కదా? వాడు ఏమాత్రం మిగలకూడదు. హాస్పిటల్, ఐసీయూలు ఏ టెన్షన్లు ఉండకూడదు. స్పాట్లోనే చావాలి. చంపింది కృష్ణే అని వాడికి తెలియాలి. ప్లాన్లో ఏ పార్ట్ మిస్ అయినా నీ లైఫ్లో మిగిలిన డేస్ మిస్ అవుతాయి. లేదు మేడం, స్పాట్లోనే చంపేస్తాను. చచ్చేదాకా చంపే. చచ్చాడో లేదో కన్ఫర్మ్ చేసుకుని మరీ చంపే. వాడిలో కొస ప్రాణం మిగిలిన్నా మన అసలుకే ఎసరొస్తుంది. అలాగే మేడం. వాణ్ణెలా చంపుతావంటే ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఎవరు? కమిన్.
రాసింది ఎప్పుడొచ్చావు? ఇందాకే పిన్ని అన్నయ్య రమ్మని ఫోన్ చేశారు. అవునా, మంచి పని చేశారు. ఇంతకీ గుడ్ న్యూస్ చెప్పాడా? నీకప్పుడే పెళ్లి కళ వచ్చేసిందమ్మా. నా 2 కళ లాంటి నిన్ను శత్రుని సరిగా చూసుకోవడం లేదని లోకం ఆడిపోసుకుంటుంది. ఆ అపనింద పోగొట్టుకోవాలని మీ ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే రోజున ఒకే వేదికపై అరేంజ్ చేశాను. సరేనా? హ్యాపీయేనా? నన్ను ఆశీర్వదించు పిన్ని. హలో, చెప్పండి మేడం. దీర్ఘ సుమంగళి భవ. చెప్పాను కదా, అసలు కొసరు ఏది మిగలకూడదు. పుత్ర పౌత్రాభిరస్తు. పునర్జన్మ ఉండకూడదు. అర్థమైంది మేడం. మీ బ్లెస్సింగ్స్ చాలు, చంపేస్తాను. శుభం. లేమ్మా, వెళ్ళి మీ నాన్నగారి ఆశీర్వాదం కూడా తీసుకో. వెళ్ళు. అలాగే పిన్ని. ఏం చేద్దాం నవీన? మనకు వేరే దారి లేదు తేజ. అన్నయ్యకి చెప్పడమే బెటర్. పదా. అన్నయ్య, ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్పాలన్నయ్య. ఏ విషయం? మీకు గౌతమి గారికి జరగబోయే పెళ్లి గురించి మాట్లాడాలి. చెప్పండి. చెప్పు. అన్నయ్య, నీకెలా చెప్పాలో తెలియడం లేదు. ఈ టైంలో చెప్పడం కూడా కరెక్ట్ కాదు, కానీ చెప్పక తప్పడం లేదన్నయ్య. తీరా చెప్పాక మీరు మరోలా అనుకోవద్దు. ముఖ్యంగా బాధపడద్దు. విషయం ఏంటో చెప్పండి. మీరు గౌతమ్ని పెళ్లి చేసుకోవద్దన్నయ్య. మీరు ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే ఓ మంచి మనిషికి తీరని ద్రోహం చేసిన వారవుతారు. ఎవరా మంచి మనిషి? కృష్ణ బావ. ఆల్రెడీ ఇష్క కృష్ణను చీట్ చేసి పెళ్లి చేసుకుంది. కృష్ణకు చాలా పెద్ద ద్రోహం చేసింది. అవునన్నయ్య, దానికి సాక్ష్యం నేనే. మీకు కూడా
తెలిసే ఉంటుంది. అతని మీద ప్రేమతోనే ఇషిక అలా చేసిందని మీకు తెలీదా? కానీ కృష్ణ ఇష్కను ప్రేమించలేదు సార్. నేను గౌతమిని పెళ్లి చేసుకుంటే అతనికి జరిగే ద్రోహం ఏంటి? కృష్ణ ప్రేమిస్తున్న అమ్మాయి గౌతమే కాబట్టి. నిజం సార్. కృష్ణ గౌతమిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు. గౌతమి అంటే వాడికి ప్రాణం. అనాథగా పుట్టిన కృష్ణ ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే కారణం గౌతమే. ఆమె లేకపోతే వాడు లేడు సార్. అది తెలిసి కూడా మీ చెల్లెలు ఇష్క వాళ్ళిద్దరి మధ్య అపార్థాలు సృష్టించి వాళ్ళని విడదీసింది. స్వార్థంతో నాటకమాడి కృష్ణను పెళ్లి చేసుకుంది. తన వల్ల ఓ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని అసలు నిజం తెలియని కృష్ణ ఇష్కతో రాజీ పడ్డాడు సార్. ఇష్క సృష్టించిన అపార్థాల కారణంగా మనసు విరిగిన గౌతమి ఇల్లు విడిచి సిటీకి వచ్చి గతం మర్చిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కృష్ణ కనిపించింది. ఈ ఇంటికి తీసుకొచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కృష్ణ బావకి కూడా నిజం తెలిసిపోయిందన్నయ్య. ఇషిక చేసిన మోసాన్ని చీకుట్టాడు. తనకి జీవితాన్ని ఇచ్చిన గౌతమితో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాడన్నయ్య. మీరు మంచివారు. మనుషుల విలువ మీకు తెలుసు. ఆ మంచి మనసుతో కృష్ణ గౌతముల ప్రేమను అర్థం చేసుకోండి. మీ పిన్ని ఇష్క స్వార్థంతో చేస్తున్న ఈ పెళ్లిని వద్దని చెప్పండి సార్. అవునన్నయ్య, కృష్ణ బావపై కక్ష కట్టి గౌతమిని బావకి దక్కకుండా చేసేందుకే నీకిచ్చి పెళ్లి చేస్తున్నారు. గతం మర్చిపోయిన గౌతమి కూడా అమాయకంగా పెళ్లి కొప్పుకుంది. కానీ మీరు ఆలోచించండి అన్నయ్య. ప్లీజ్ సార్, మీకు కృష్ణపై కోపం ఉండొచ్చు, కానీ వాడు మీలాగే చాలా మంచివాడు. ఎవరికి ఏ అపకారం చెయ్యడు. వాడికి ఈ లోకంలో ఎవరూ లేరు సార్. గౌతమే వాడి బంధువు, వాడి సర్వస్వం, వాడి ప్రాణం. దయచేసి వాడి గౌతమిని వాడికిచ్చి వాడిని బతికించండి సార్. మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు సార్. మా ప్రేమను ప్రాణాలను కాపాడిన గొప్పవాడు కృష్ణ బావ. ఇప్పుడు ఆ దేవుడి ప్రేమను మేం కాపాడాలనుకుంటున్నాము. మాకి సహాయం చేయన్నయ్య. ప్లీజ్ సార్. బాగుంది, చాలా బాగుంది. ఆ దేవుడు గారు మీ ప్రేమని కాపాడటం, ఈ భక్తుడు గారు ఆయన గారి ప్రేమని రక్షించడం చాలా బాగుంది. నేను తన చిన్ననాటి స్నేహితురాలనట. నా వల్లే తన స్థితిలో ఉన్నాడట.
అందుకే కృతజ్ఞతగా తన జీవితాన్ని అర్పిస్తాడట. మా చెవుల్లో పువ్వులు బానే పెడుతున్నారు. ఈ కథలన్నీ ఇంకెవరికైనా చెప్పుకోండి. నువ్వు గతం మర్చిపోయి మాట్లాడుతున్నావు గౌతమి. ఫ్రెండ్షిప్ పేరుతో మీ ఫ్రెండ్ చేసిన వెకిలి చేష్టలు మర్చిపోలేక మాట్లాడుతున్నాను. ప్రేమంటే హోటల్ గదికి తీసుకెళ్లడమా? ప్రేమంటే కౌగలించుకోవడమా? ప్రేమంటే అర్ధరాత్రి పూట గదిలోకొచ్చి అసభ్యంగా ప్రవర్తించడమా? దాన్ని ప్రేమంటారా, కోరికంటారా? నేను గతం మర్చిపోయి ఉండొచ్చు, కానీ నా జ్ఞానేంద్రియాలు సక్రమంగానే పనిచేస్తున్నాయి. ఎవరేంటో తెలుసుకోగలను. ఎవరిది ప్రేమో ఎవరిది స్వార్థమో అర్థం చేసుకోగలను. మీ ఫ్రెండ్ది ప్రేమ కాదు, కోరిక. ప్రేమ పేరుతో నాటకం ఆడుతున్నారు. ఈయనది ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఆదుకున్నారు, ఆదరించారు. ఈ కుటుంబంలో ఓ సభ్యురాలిగా చేసుకున్నారు. నిజమో అబద్ధమో తెలియకపోయినా ఓ విధవరాల్ని, ఓ బిడ్డ తల్లినైన నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. కానీ మీ ఫ్రెండ్ ఏం చేశాడు? ఆల్రెడీ పెళ్ళై కూడా పరాయి స్త్రీని కోరుకుంటున్నారు. పరాయి స్త్రీ కోసం సొంత భార్యను వదులుకుంటున్నారు. ఎవరిది ప్రేమ, ఎవరిది కోరిక? మీరే చెప్పండి. అది కాదు గౌతమి, మేము చెప్పే మీరేం చెప్తారు? మీరు ఆయన మనుషులు. అతనికి అనుకూలంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తారు. అతని ఇచ్చిన కిరాయికి మీరు న్యాయం చేసినా అన్యాయం అయిపోవడానికి నేను సిద్ధంగా లేను. శత్రుగారు మంచివారు కాబట్టి ఇంకా మీతో మర్యాదగా మాట్లాడుతున్నారు. అదే ఇంకొకరైతే కాబోయే భార్య గురించి అసభ్యంగా మాట్లాడినందుకు చెప్పుతో కొట్టుండేవారు. నా గతంలో మీరు తెలుసో లేదో నాకు తెలీదు. నా భవిష్యత్తులో మీరు ఉండాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నాను అంటే అది ఈ శత్రుగారిని. కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. రండి శత్రుగారు. తేజ, గౌతమి పూర్తిగా మారిపోయింది. ఇక ఆ కృష్ణ వస్తే గాని ఏం చేయలేం. వాడెక్కడున్నాడో ఏంటో.
నమస్తే సార్. నాపై మీకు కోపం ఉన్నా నేను పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కృష్ణవేణి నేను చంపలేదు సార్. తనకి క్యాన్సర్.